జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు. భవిత కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక బాలాజీరావుపేటలోని భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నప్రసాద వితరణ చేసి దుప్పట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు. కార్యక్రమంలో కె మహేష్, బూరెల దుర్గాప్రసాద్, మనోహర్ ప్రభాకర్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు నల్లగోర్ల నాగేశ్వరరావు, సమాధి మహేష్, కొడాలి క్రాంతి, తన్నీరు శివశంకర్, కోలా వాసు, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, మల్లబోయిన రాము, షేక్ కాళేశ, పెసర్లంక రమణ, దావూద్ రఫీ, శనగపల్లి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, కిషోర్ రాజు, షేక్ మీరావళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భవిత స్కూల్లోని మన ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలకి దుప్పటి పంపిణీ, అలానే అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు భవిత సెంటర్లో మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి యొక్క కుమార్తె మరి కాళిదాస్ ప్రియాంక గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి మానసిక రుగ్మత కలిగినటువంటి పిల్లలు, శారీరక రుగ్మత కలిగిన పిల్లలు, వారి మధ్య జరుపుకోవడం అనేది శుభసూచకం, సంతోషదాయకం. మరి ఆ పాప ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ దేవుడు ఆశ్రయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మా కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమం చేయదలుచుకొని బాలాజీరావుపేటలో ఉన్న భవిత స్కూల్లోని దివ్యాంగులైన పిల్లలకి దుప్పట్ల పంపిణీ మరియు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఎంఈఓ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మిత్రులకి, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.